ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. మేషరాశి వారికి మిథున రాశిలో శుక్ర భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతమైనటువంటి విందులు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే రాబోయే కాలంలో మీరు ఇంత సంపాదించారు అంత సంపాదించారు అనేటువంటిది నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా పొంచి ఉన్నాయి. కనుక ఆధ్యాత్మికంగా ఉండండి, ప్రశాంతమైన జీవితాన్ని పొందండి, దేవతా దర్శనం చేసుకోండి, సముద్ర స్నానం చేయండి. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన కొంచెం వర్షం పడినటువంటి కాల సమయంలో చెట్ల కింద ఇంకొక ప్రాంతాలలో ఉండకుండా ఉండే చూసుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచే కలుగుతుంది. మానవ సంబంధాలుగానే చూడండి, ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవద్దు. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి డబ్బులు ఇచ్చారా, వస్తువులు ఇచ్చారా, బంగారు ఆభరణాలు ఇచ్చారా, తిరిగి రావు సుమా అని చెప్పి గమనించాలి.